నచ్చింది చేసినాం, ఏమైంది ఇప్పుడు? ఏమైతుంది చెప్పు, నీకేమైతుంది? ఏం చెప్పను నిన్నెలా ఆపను నీకు తెలియదా? ఏం తెలియదు. ఓ మౌనమా నిన్నెలా దాటను నీకేమైతుంది? ఒకడైతే మధ్యలో వచ్చి పాలిష్ అడిగో బొమ్మంటుంది, ఆమెనే బొమ్మంటుంది. సైడ్కి వెళ్ళు. నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతది ఈ లతికు ఇంతే తమ్మి వాళ్ళు నీకేమైతుంది? మజాకైతుందా? అరే నీకేమైతుంది? మజాకైతుందా? అరే ఫోన్ ఎందుకు పడేసినావు? పడేస్తా మరి పిచ్చోన్లా కనిపిస్తున్నా. నైట్ వచ్చి నేను కూర్చున్నా నా ముందు అసలు తమాషా ఎందుకు చేస్తున్నావు. వచ్చినావు? ఎవరు అసలు? ఏ మజాకైతుందా? మజాక్ వాళ్ళ రిలేషన్ వేరని చెప్తారు కదా. ఇష్టం అని చెప్పడంలో ఏం ప్రాబ్లం? వాళ్ళకి ఎందుకు ఇంకా ఫీలింగ్? నీకు ఇష్టం వాళ్ళు? ఇష్టం. నువ్వు ఎట్లా వాళ్ళెట్లనే? హర్ష ఏం చెప్పినా అర్థం కాదా? నీకు కూడా అర్థం కాదు. నీకు అర్థం అవట్లేదు. నీకు కూడా కాదు. పో. తమాషా చేయకు. నువ్వు నన్ను పో అని నువ్వు చెప్పకు. చేస్తున్నావు తమాషాలు. చెప్తున్నా నేను. పో. నన్ను పో అని చెప్పకు అని. అరే పో నువ్వు. చెప్పకు. అరే జరగాను. ఏం మజాకైతుందా? ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పు నీ బాధ ఏంది చెప్పు. నాకు హర్ష అంటే ఇష్టం అన్న. ఆయనకు కూడా నేనంటే ఇష్టం, కానీ చెప్పనీకి వస్తాను ఆయనకి ఎక్స్ప్రెస్ నువ్వు అడగలేదా మరి ఇప్పుడు? నేను అడగలే, కానీ నాకు తెలుసు అన్న. ఇప్పుడు నీకు సరే ఇప్పుడు ఏం కావాలి? నీకు ఏం చెప్పదు? అందరి ముందు నన్ను ఏడిపిస్తాడు, ఊకే ఏడిపిస్తాడు. వాళ్ళందరి ముందే నేనంటే ఆయనకి ఇష్టం అని నువ్వు ప్రూవ్ చేయి. ఏదో ఒకటి మాకు ముందు నువ్వు అంటే ఇష్టం అని చెప్పాలి. ఎక్స్ప్రెస్ చెప్పి. సరే నేను చెప్పినట్టు చేయి, చెప్తాడు. సరేనా? నువ్వు ఎట్లా అంటే సరే మరి ఇద్దరిని ఏదో ఒకటి చేసి ఈ వీడియోని ఇప్పుడు హర్షకు పంపిస్తే బాగా మండుతుంది. ఎందుకంటే మన పిల్ల వేరే వాడితో ఉందంటే ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు చూడు లోపల ఉన్న ప్రేమ బయటకు తనకు వస్తుంది పోయినాక. 3, 2, 1 స్టార్ట్ డాన్స్. రీల్స్ చేస్తున్నాం. ఏమైతుంది? మధ్యలో మొత్తం చెడగొట్టేసినావు. మజాక్ అవుతుందా? మజాక్ ఏంది? మజాక్ ఏంది? రీల్ ఏంది ఇది? ఏంది రీల్ ఏంది? ఆడియో ఏంది అంటున్నా నేను. ఆడియో ఏంది? రీల్ ఏంది? అరే నా ఇష్టం, నీకేమైతుంది? చేద్దాం. ఏమైతుంది? ఏం చేస్తున్నావు అసలు? అర్థమైతే ఒకసారి చెప్తే. వీళ్ళతో ఎందుకు చేస్తున్నావు మరి? అరే నా ఇష్టం. పిలిచింది వచ్చాం. పక్కకు వచ్చి పాడేసిన ఒకటైతే మరి ఎగబడుతున్నావు. పో. స్టార్ట్ చేసి చెప్తున్నా కదా నేను వచ్చిన. ఒక్క నిమిషం సార్, నేను మీతో మాట్లాడుతున్నానా? ఎవరితో మాట్లాడుతున్నా? ఎందుకు చేస్తున్నావు? రీల్స్ ఎందుకు చేస్తున్నావు? సరే రీల్ చేసినావు. ఆడియో ఏంది అది? ఏదో ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది చేసిన. ఏమైతుంది? నచ్చింది చేసినాం, ఏమైంది ఇప్పుడు? ఏమైతుంది చెప్పు, నీకేమైతుంది? ఏం చెప్పను నిన్నెలా ఆపను నీకు తెలియదా? ఏం తెలియదు. ఓ మౌనమా నిన్నెలా దాటను ఏం తెలియాలన్నా చెప్పు. నువ్వే చెప్పు. ఎందుకు చేస్తున్నావు? నాకు ఎందుకు ఫోన్ చేయలేదు ఈరోజు? నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? ఏంది వస్తలేవు? రోజు చేస్తావు కదా, ఏడున్నావు, వస్తున్నావా, జల్దీరా. ఈ రోజు ఎందుకు చేయలేము? మళ్ళీ నా ఇష్టం, చేయబుద్ధి కాలేదు. మీరు కూడా ఏమన్నా నాకు ఖుషి ఫోన్ చేసింది, మేము వచ్చాం. ఎందుకు చేసినావు? రీల్ చేద్దామని. నాతో చేస్తాను ఆల్రెడీ. లేకపోతే ఒకళ్ళు చేస్తూనే ఉంటావు. నీకేమైతుంది? ఒకడైతే మధ్యలో వచ్చి పాలిష్ అడిగో
బొమ్మంటుంది ఆమెనే బొమ్మంటుంది ఇల్లు సైడ్కి వెళ్ళు నా బాధ పిల్లకి ఎబుడర్థం అవుతది ఈ లతికు ఇంతే తమ్మి వాళ్ళు నీకేమైతుంది అవుతుందా అరే నీకేమైతుంది అవుతుందా అరే చెప్తుంటే అర్థమవుతుంది మరి చెప్తుంటే అర్థమవుతలేదా చెప్తుంటే అర్థమవుతలేదా మళ్ళీ మీకు చెప్పాలా ఇక్కడ పిక్చర్ లో ఒక్కని కూర్చొని చూస్తున్నా నేను నీకు 10 సార్లు చెప్తున్నా మరి ఆపు ఆపు అని వింటున్నావా నువ్వు మెంటలా నీకు ఏంది మెంట 10 సార్లు చెప్తున్నా నీకు నువ్వు ఇంకా తీ అని తీస్తున్నావు స్క్రీన్ గార్డ్ వాళ్ళకి నీకు సెన్స్ ఉందా మీరు మీద కొట్టుకొని నా ఫోన్ ఎందుకు నీకు పడేస్తావు 10 సార్లు చెప్తున్నా లేదా స్పందన ఆపు 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 అని పిచ్చోన్నా నేను వచ్చినా నీ పిచ్చోన్నా నేను అసలు ఇప్పుడు ఈడ పిచ్చోడివి ఫోన్ పడేస్తావు కాబట్టి పిచ్చోడివి అవును ఎందుకు పడేసినావు నీకేం అవసరం నువ్వు ఎందుకు వచ్చినావు మధ్యలోకి అది చూపిస్తుంటే సర్రంటుంది బిపిన్నదే బ్రదరు ఎందుకు చేస్తున్నావు రీల్ ఎందుకు చేస్తున్నావు ఫోన్ ఎందుకు పడేసినావు ఏం అవసరం పడేస్తా మరి పిచ్చోన్లా కనిపిస్తున్నా నైట్ వచ్చి నేను కూర్చున్నా నా ముందు అసలు తమాషా ఎందుకు చేస్తున్నావు వచ్చినావు ఎవరు అసలు ఏం మజాక్ అవుతుందా మజాక్ మజాక్ అవుతుందా మజాక్ నువ్వు ఎందుకు కొట్టినావు మజాక్ అవుతుందా అరే పిచ్చోన్లా కనిపిస్తున్నావు కనపడుతున్నావు ఇది వచ్చి ఇంతమంది నువ్వు కూడా ఏమైనా వీళ్ళతో రీల్ చేస్తున్నావు ఆమెతో తమాషాలు చేస్తున్నావు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు పిచ్చోనా నేను ఈడ? నాకెందుకు ఫోన్ చేయలేదు నాకెందుకు ఫోన్ చేయలేను నువ్వు ఎందుకు కొట్టినావు నాకెందుకు ఫోన్ చేయలే చెయ్యా సార్ మీరెందుకు వస్తురా నా పిలువంగా మీకు ఆ మాత్రం తెలియదు క్లోజ్ ఉంటుందని వాళ్ళ మీదకి ఎందుకు కొట్టినావు? ఎందుకు వేస్తున్నావు ఎందుకు నువ్వు వేస్తున్నావు వేసినప్పుడు మళ్ళా తప్పు చేసి నువ్వా నేనా నువ్వు తప్పు ఎందుకు చేసినప్పుడు వచ్చినావు తప్పు మధ్యలోకి? చేసినప్పుడు నువ్వు చేయలేవా తప్పు చేసినప్పుడు చేయలేవా చంపాలో కొడతావు. అదే మళ్ళా తప్పు చేసినప్పుడు నువ్వు కొట్టినప్పుడు ఏం లేదు నువ్వు తప్పు చేసినప్పుడు నేను కొడుతూ నేను అదంతా అవుతుందా ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. నన్ను ఏమైతుందా చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఏంది ఇదంతా ఏమైతుంది వాళ్ళ ఇష్టం నీకు ఎందుకు వాళ్ళ ఇష్టమేంది వాళ్ళ ఇష్టమేంది నువ్వు వెళ్ళిపో. నువ్వు కూడా చెప్తాను నీకేమో చెప్పు నువ్వు కూడా చెప్పేసి నేనంటే ఇష్టం ఇష్టం మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు దానికంటే ఇది పవిత్రమైనది ఇది పవిత్రమైనది నీకేం ప్రాబ్లం ఏం చేస్తున్నావు నా ఏం పర్సనల్ చేస్తున్నావు? లైఫ్ ఏమన్నా వేసుకుంటా పోను. అందరం ఒకటేలాగా వెళ్ళిపో. ఇష్టం అంతే గేమ్ లేదు నువ్వెట్లా అందరం ఇష్టం ఇష్టం నాకనే. నువ్వు ఎట్లా? ఒక్క మాట చెప్పలేదు నాకు కొంచెం ఎక్కువ నేను ఇష్టం రీల్ తీయనీకి వచ్చిన అంతే. ఆయన కొంచెం ఎక్కువ ఎక్కువ ఇష్టం ఎక్కువ ఇష్టం అంతలో సోలోగా వదిలేసిపోయను సంతలో ఏం చేయమంటావు వెళ్ళిపోమంటావు ఎక్కడికైనా అంతే అంతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది హర్ష. ఒకటైతే వచ్చి మా ఫోన్లు పడేసి మమ్మల్ని కొడుతున్నావు కొంచెం అని ఉందా అసలు ఎందుకు వచ్చినావు ఒక్క నీకు నిమిషం, ఎందుకు? ఒక్క నిమిషం. నేను తప్పు నీకు చేసినప్పుడు ఎందుకు? నువ్వు కొట్టినావా లేదా కొట్టే రైట్ నీకు ఉందా నేను గమ్మున ఉన్నానా లేదా నువ్వు కొట్టినప్పుడు నువ్వు మరి ఎందుకు ఇప్పుడు నీకేమైతుంది నువ్వు తప్పు చేసినావు కొట్టినా అనిపించింది నేను ఏం తప్పు చేయలేదు క్లియర్ చెప్పినా నేను నాకు చెప్పలే ఏం చెప్పలే ఏం చెప్పినావు నువ్వు నాకు చెప్పినా ఏం చెప్పినావు నువ్వు నాకు ఏం నేను చెప్పినావు రీల్ చెప్పు చేస్తున్నా నువ్వు నాకు చెప్పినావా ఫోన్ ఇప్పుడు చెప్పినా రాగానే. ఫోన్ చేసినావు పొద్దునకే ఒక ఫోన్ అనే చేసినావా చెయ్యా. రోజు ఎందుకు చేస్తున్నావు మళ్ళా నా ఇష్టం రోజు ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? చెయ్యా ఇప్పటి నుంచి మీరెందుకు మాట్లాడుతున్నారు బయట నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా మీరెందుకు మాట్లాడుతున్నారు మా ఇద్దరు ఇక్కడ మేమిద్దరం చూస్తుండ్రు గలీజ్గా ఏంది లొల్లి మీది మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతుంది మాట్లాడుకోనా ఇజ్జత్ పోతుంది ఈడ మాట్లాడాలి మొత్తం అనిపిస్తలే గడ ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మమ్మల్ని పిలిచింది కాబట్టి మాట్లాడుతున్నాం మేము ఉన్నాం అంతే. కాబట్టి ఇప్పుడు నీకే ఈ రోజు నాకెందుకు ఫోన్ చేయలే నీకు సిగ్గుందా పొమ్మంటే వతలేపో ఎటు పోనే నేను తలచి తలచి రీల్ చేసుకున్నాం చాలా చేస్తున్నాం సార్ సలీపా నీకు ఇట్లా చేస్తాడు పా. ఆడదాన్ని నేను ఏం చేస్తున్నావు నువ్వు? అరే రీల్ తీసుకుంటాం పోయి ఏం చేస్తున్నావు రీల్ తీస్తున్నాం ఇష్టం అని చెప్పి నువ్వు ఇష్టం అని చెప్తుండు గమ్మున ఉంటున్నావు నువ్వు ఇష్టపడుతున్నా అంటున్నావు గమ్మున ఏంది ఏం చేస్తున్నావు నువ్వు? అసలు సమస్య అవుతుందా? వాళ్ళ ఇష్టం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లెటర్ నీకు ఎందుకు అసలు మాకు డిస్టర్బ్ చేస్తున్నాం సార్ ఎందుకు వస్తారు మధ్యలో మీరెందుకు వస్తారు మధ్యలో అసలు? పిలిచింది కాబట్టి రీల్ చేస్తున్నాం ఏంటండి
మజాక్ అవుతుందా నీకు? ఎందుకు ఊకే మజాక్ హారికతోని నాతోని రీల్స్ చేస్తే ఆమె ఎప్పుడైనా ఏమన్నా అన్నదా? ఒక్క నిమిషం. మన రిలేషన్ ఏంది? ఈడే వాళ్ళ రిలేషనే వేరని చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? చెప్తురు కదా వాళ్ళ రిలేషన్ వేరని. వాళ్ళ రిలేషన్ వేరని చెప్తురు కదా. ఇష్టం అని చెప్పడంలో ఏం ప్రాబ్లం? వాళ్ళకి ఎందుకు ఇంకా ఫీలింగ్? నీకు ఇష్టం వాళ్ళు? ఇష్టం. నువ్వు ఎట్లా వాళ్ళెట్లనే? వాళ్ళు నేను ఒకటే నీకు మించి ఇంకా మించి అంట ఇంతకన్నా మంచిగా చెప్తారు ఎవరైనా, పోరాదు. నా పేషెంట్ టెస్ట్ చేయ ఖుషి చెప్తున్నా నేను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయక అసలు ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావు అసలు? అంటే నాకు వచ్చే రైట్ లేదు ఇక్కడ. లేదు రీల్స్ చేసుకుంటూ వచ్చి డిస్టర్బ్ ఎందుకు చేసినావు? ఎలాంటుంది అంత క్లియర్ గా చెప్తుంది, ఇక్కడికి వెళ్ళిపోయి టైం వేస్ట్ సార్. నిజంగా మాట నేను కూడా ఏం వేస్ట్ మాట్లాడకండి అన్న అట్లా. ఆయనకి ఇష్టం అంట. మంచి రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు అది పెట్టుకోనా ప్లీజ్ చెప్తున్నాను. నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. మళ్ళా ఏందన్నా నువ్వు? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? రీల్ చేస్తే అన్న ప్లీజ్ అన్న మాకు కూడా మార్నింగ్ కాల్ అంటే మంచిగా ఏ సాగర్ నాడు నువ్వు సాగరేంది నిన్నటి వరకు అన్నాన్ని పిలుస్తుంటే సాగరేంది ఇప్పుడు ఏమైంది? సాగరేంది ఏయ్, నా ఇష్టం. ఆమె ఇష్టం వచ్చినట్టు పిలుస్తుంది. అరే అన్న నువ్వు కూడా ఏమన్నా అమ్మా ఇష్టం కాబట్టి ఏమైతుంది? ఇప్పుడు నీకు ఏటైందా సార్? అంత ఫీల్ అవడం ఏంటి? నువ్వు ఆమెకు రీల్ తీసి నేను కూడా అసలు మా ఇంటికి ఎందుకు పోతా. వచ్చినావు? అసలు ఏంది అసలు నీ బాధ ఏంది? అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిన్నట్లో ఒక లెక్క ఉండి ఇప్పుడు ఒక లెక్క అవుతున్నావు నువ్వు. నేను ఎప్పుడు ఒక్క లెక్కనే, నాకు అందరు ఇష్టం. అన్నా నువ్వు కూడా ఏమన్నా అన్నా ఇంట్రెస్ట్ ఉందని చెప్తావేమన్నా? నువ్వు మా గురించి తెలిసి కూడా అన్న ఇన్ని రోజులు మా వేరేలాగా ఉండి ఇప్పుడు నేను ఇంటికి పో, రీల్ తీసుకొని. నా ఫీలింగ్ అని చెప్పాను. అన్నా నీకు ఇజ్జత్ ఇస్తున్నా, నా ఇజ్జత్ నువ్వు పెట్టుకో అన్న. అంతే, ఇది ఒకటి చెప్తున్నాను నీకు ఒకటి చెప్తున్నాను. నా ఇష్టాన్ని చెప్పాను. నీకు ఏటైంది? నీకేమైతుంది? చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే కోపం చెప్పాక మంచిగా చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను, నేను చెప్తున్నా. మీదికి వస్తున్నావు మళ్ళా. నేను తప్పు చేసినప్పుడు కొట్టలేను, నేను తప్పు చేసినప్పుడు కొట్టలేను. కొట్టినవా లేదా? నేనేం తప్పు చేసినా? కొట్టినవా లేదా? నేను తప్పు చేసినప్పుడు నేనేం తప్పు నేను కొడితే నీకు అదైతుందా? ఏమన్నా సార్ ఎందుకు పైకి వస్తున్నావు? పై అన్న నీకేమైతుందన్నా? మా ఇద్దరి మధ్యలో మరి ఆడోళ్ళు కొట్టినప్పుడు లేదా? మీ ఇద్దరేంది? ఆమె కొట్టినప్పుడు లేదా నన్ను? నువ్వే కొట్టినా ఇప్పుడు ఆమె మీ నిన్ను ఇద్దరు కాదు, మీ ఇద్దరు కాదు, మా అందరి నేను మధ్యలో కొట్టినా ఇప్పుడు చెప్తున్నా, తప్పు చేసింది కాబట్టి కొట్టినా. అంత కాదంటే ఆమె సాగర్ ఒక్క అన్న నిమిషం, సంతకం కొట్టాడు. నువ్వు నన్ను కొడితే నేను కొట్టానా లేదా? అది నా రైట్ నీకు ఉంది అని గమనం అయిపోయినా. నేను కొడితే ఎందుకు కొడతలేవు నువ్వు? నేను కొడితే ఎందుకు కొడతలేవు? కాదు, నేను ఎందుకు? చెప్పేసిన. నీకేమైతుంది? నీకేమైతుంది? అరే నువ్వెవరన్నా మా మధ్యలో? నువ్వెవరన్నా? అసలు నువ్వెవరు? నువ్వెవరన్నా? నిజమే, నువ్వెవరు? నా మధ్యలో నువ్వెవరు? హర్ష, నాకు సే నువ్వు మనం ఏం చేస్తున్నాం? పడదామని నేను అడుగు. సరే. ఏయ్! అన్నా, ఏమన్నా ఇజ్జత్ తీసుకుంటే చేయగలి లేపుతున్నావు. అవును ఆడల మీద చేయాలి, నువ్వేంది లేపుతున్నావు? గమ్మున ఇంటికి పో. ఒక నాకు ఓపిక లేదు. అబ్బాయి నీకాడ నేను పడుతుంటే రీల్స్ కోసం పోతావా నువ్వు? నువ్వు అమ్మాయిల మీద చేయక మాట్లాడు అంతే. ఎందుకు చేయడం? లేచినావు కదా, ఏమైంది? ఏం కాలేదు. ఫోన్ నాకు నా ఎనర్జీ ఎందుకు టైం వేస్ట్ వస్తాను నాకు? నేను మళ్ళీ అవసరమా? ఇదే అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయాలి? వీళ్ళు ఒక ఆయననేమో ఇష్టం అని చెప్తున్నావు, ఒక ఆయన నువ్వు ఇష్టం అని చెప్తున్నావు. వీళ్ళిద్దరిని పెట్టుకుని నువ్వేం తమాషా చేస్తున్నావు ఈడ? చెప్పున్నావు ఇద్దరు అందరు అన్నా, ఇష్టం. నువ్వు నన్ను నూకినా నేను గమ్మునున్నా అంటే అది నీకు ఇచ్చే రెస్పెక్ట్ అలా. నేనేం చేయలేక గమ్మునున్నా అని నువ్వైతే ఫీల్ కాకు. ఓపెన్ గా చెప్తున్నాను, నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్ అది అంతే. నువ్వు కూడా నువ్వు తమాషా చేస్తున్నావు, నువ్వు తమాషా నువ్వు చేస్తున్నావు. చేసిన ఎందుకు వచ్చినావు? అన్నా చేయలేస్తా అన్న, నీకేమైతుంది అన్న? నేను చేయలేదు. చెయ్యి, మా మధ్యలో నువ్వేంటి? నువ్వు ఎవరు అసలు చేయలేదు? ఆమె వేసినప్పుడు అడగలే, ఆడోళ్ళ మీద 10 సార్లు అంటారు. ఆమె కొట్టినప్పుడు ఏం లేదా? నువ్వు చనువిచ్చుకున్నావు. ఒకటి చెప్తా. నువ్వు తప్పు చేసినానే కదా కొట్టినావు. నువ్వు ఏ మాట్లాడి వేస్ట్. బండి చూసి తీసుకొని వెళ్ళిపోను. ఆడితే దా మన రీల్ టైం చేద్దాం. వేస్ట్ చేస్తున్నావు. సాగరైనా నువ్వు గిట్టు next సన్నీ సన్నీ నడు. అవసరం రా. పో. నడు చూసి రా. సన్నీ. ఏం తమాషా అవుతుందా ఖుషి? ఏమైంది? ఏంది తమాషా చేస్తున్నావు? ఏం చేస్తావు నువ్వు? జరగానా నువ్వు? ఏం జరగానా రావద్దు నువ్వు? జరగానా? ఏంటి ప్రాబ్లం? అన్నా నువ్వు జరగానా? బయట అన్నా రావద్దు, నీకు బయట. ఇంకో రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వు జరగానా? రావద్దు అరే జరగానా నువ్వు? జరగానా? ఏమైంది? ఏంది? మనకింక మాటలతోటి లేదు పని. ముందు ఉండాలి. ఆయన ఎక్కువ చేస్తున్నావు. ఏం చేయవు కానీ మా పో. మధ్యనేటి నువ్వు ఏం చేయలేవు కానీ పో.
నువ్వు మా మధ్య ఏంటి తమాషానా? ఇద్దరిని పెట్టుకొని తమాషా చేస్తూ అరే నువ్వు ఓ హర్ష తమాషా చేస్తున్నాడు. మీరు Time కూడా waste ఎందుకు నాతో చేస్తున్నావు. ఇంత మంచిగా నా ఇట్లా చేస్తున్నది నాకు అర్థమైతే నువ్వే మాకు చెప్పు మళ్ళీ మేము సైడ్ ఉంటాం చెప్పు ఓ నా ఫీలింగ్ ఏం తెలియదు చెప్పు హర్ష ఏం చెప్పినా అర్థం కాదు అర్థం కాదు భయ్, మీకు చెప్తే అర్థం కాదు. నీకు కూడా అర్థం కాదు నీకు అర్థం అవుతుంది నీకు కూడా కాదు ఓ అరే ఆగు చేసినప్పుడు కూడా నా లైఫ్ నువ్వు వాళ్ళకి సపోర్ట్ మీకు నా తెలుసు మీకు life. అన్ని చూస్తారు మీరు అయినా నా కానీ ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అసలు మీ మధ్య ఎటు ఉంది సార్ అరే మీరు ఆగురు నా లైఫ్ నా ఇష్టం నేను ఏమన్నా వేసుకుంటాను ఓ అందరు చూస్తుర్రు మంచిగా ఓమన్నా పో తమాషా చేయకు, నువ్వు నన్ను పో అని నువ్వు చెప్పకు. చేస్తున్నావు తమాషాలు చెప్తున్నా నేను పో. నన్ను పో అని చెప్పకు అని అరే పో నువ్వు చెప్పక. అరే జరగాను ఏం మజాక్ అవుతుందా ఏనా సార్ మీరెందుకు వస్తున్నారు మధ్యలో బుర్రగా ఉందా చక్కగా అయినావా అప్పుడే అప్పిన పో దెబ్బలు తింటావని సిగ్గు లేకుండా పో. నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే ఏ నిజం పో. చెప్తున్నా నేను నేను కొట్టేస్తా తమాషా ఇప్పుడు. చేయకు. నేను తమాషా కొట్టేస్తా. అన్నా. నువ్వే మధ్యలో వచ్చి అరే ఇక్కడ రీచ్ పొమ్మంటే అర్థమైతలే పో ప్లీజ్ జరా లొల్లి ఆకుండ్రి. ఏం లొల్లి? తమాషా చేస్తూ నేనే చేస్తున్నా అప్పటి ఏం నుంచి తమాషా చేస్తున్నా దానికి అరే ఆడ చూడుర్రి మనుషులు ఎట్లా చూస్తుర్రు ఇంత ఎందుకు ఇట్లా చేస్తుర్రు? చూడని నువ్వు ఒకటి మాతో నుండి మళ్ళీ ఆయన కాడికి ఆయన వచ్చావు. ఎవరికి సపోర్ట్ లొల్లి చేస్తున్నావు వేసుకోకుండా నిన్నటి వరకు ఒకలాగా ఉండి ఇప్పుడేంది వీళ్ళంతా మా- ఏంది భయపడాలి నాకు ఇప్పుడు వీళ్ళు? ఇష్టం. ఆ? ఏ అన్న భయపడాలా? ఆ, మళ్ళా చెప్పిన పో అంటే వాళ్ళే దెబ్బలు తిను ఏం దెబ్బలు తిన్నావు నేనేం చేయలేకనా ఏం చేస్తావు హర్ష. ఏం నీ చేస్తావు సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము అదే చెప్తున్నా కదా నువ్వే తెచ్చుకున్నావు సరే పో అన్నా నువ్వు మాట్లాడకనా అన్నా నీతో నువ్వు మాట్లాడొద్దు ఇక్కడ. నేను నీతో మాట్లాడుతున్నా మాట్లాడొద్దు. అన్నా, నీతో మాట్లాడనా భయ్, నీతో మాట్లాడనా నేను నువ్వు నాతో నీతో మాట్లాడనా మళ్ళా ఆ. ఆమెతో కూడా మాట్లాడదు ఎందుకు మాట్లాడదు మీరెవరు చెప్పనీకి మీరెవరు చెప్పనీకి ఓ అన్న ఏంది ఇది? ఎంతసేపు ఇక్కడ టైం వేస్ట్ నీకు అర్థమైతలేదు స్పందన నేను ఎట్లా చెప్పాలన్నా చేయాలన్నా ఇగో వాళ్ళకి సంధించలేను నీకు సంధించలేను అరే నాకు- టైం వేస్ట్ అరే నువ్వు అంటే ఇష్టం ఖుషి నాకు ఇంతకు మించి ఇంత కనిపిస్తలే నీకు ఇంతకు మించి ఏం చెప్పాలి కూడా ఖుషి ఇష్టం ఖుషికి నేనంటే ఇష్టం మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు దానికంటే ఇది పవిత్రమైనది ఇది పవిత్రమైనది ఏమైంది ఈ ఇష్టాలు నాకు కష్టాలు ఆ లెక్కున్నాయి. ఇష్టం వేరు ఈ ఇష్టం వేరు భయ్ మీకు తెలియదు ఆ, ఇష్టమైంది ఇష్టమైంది నాకు అసలు అసలు ఏం ఇష్టం నిన్నేనే ప్రేమిస్తున్నా నువ్వన్నా మాట్లాడు స్పందన ఏం మాట్లాడాలా మీరు మీరు కొట్టుకుంటుర్రు కొట్టుకోండి చూస్తా ఇట్లనే కుట్టుర్రు కాదు కొడుతున్నారు నువ్వు కొడతారు మళ్ళా. కొట్టిన ఖుషిని కొట్టినా అంటే నేను వేరే వాళ్ళు కొట్టిండ్రు. మా రిలేషన్ వేరే వీళ్ళు ఏంది మధ్యలో అసలు నాకు అర్థమైతే నువ్వేంది మధ్యలో నువ్వు మధ్యలో అసలు ఎందుకు వచ్చినావు సీరియస్ అయిపోతుంది అన్న ఇలా. అప్పటి నుంచి గమ్మునుంటున్నా ఇంత అవమానం మనకు అవసరమా? చూడరా మన చూసి ఎలా అవుతున్నారు. నీకు ఇదే కాదు ఇంతకింత జరగాల్సిందే. ఇప్పుడు మస్తు మాట్లాడేసిన పో అయిపోయింది కదా ఇష్టం లేదని చెప్పేసింది కదా పో అరే ఈ ఒక్క ఆమె ఆడమే కోసం మొగలు కొట్టుకుంటుండ్రు. అరే మరి అప్పటి నుంచి చెప్తుంటలేడు నీ ఇష్టం ఇదంతా ఇష్టం నీ ఎన్ని వల్ల సార్లు అవుతుంది చెప్తావు నీ ఇష్టమని? వల్లనే అవుతుంది నీ వల్ల కొట్టుకుంటున్నారు ఆ, నా వల్లనే పో పొమ్మంటూ నేనున్నా పో ఎందుకు దెబ్బ అరే నువ్వు అంటే ఇష్టమని చెప్తుంటే నీకు సమజ్ అయితే లేదా ఓ చెలి కోపంగా చూడకే ఖుషి అంటే నాకు చాలా ఇష్టం అరే ఆగా నన్ను మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అది నీకు అర్థమైతలే పో ఖుషి అంటే ఇష్టం అని చెప్పాను కదా నన్ను నేను మీతో స్టార్టింగ్ మీతో మాట్లాడతాను నేను ఆగు. స్టార్టింగ్ కానీ మాట్లాడతాను ఏయ్. ఏం చేసినా గమ్మునుంటున్నా అంటే ఈమె ముఖం చూసి అంతేనే ఆగు సిగ్గు లేకుండా ఇన్నిసార్లు ఒమ్మంటే ఓతలేవు కొంచెమని ఉందా అది సిగ్గుంటి పాడికి వెళ్ళి పో ఇప్పుడన్నా పో ఇంత పో. తెప్పించుకో పో హర్ష పో నాకు గలీజ్ అనిపిస్తుంది వెళ్ళిపో. నీ మాటలు పడుతున్నావు పో రాదు పో నువ్వంటే నాకు ఇష్టం లేదు చెప్పింది కదా ఇల్లు అన్నారు కదా తీస్తా